భూదాన్ భూముల విషయంలో బీజేపీ పార్టీ స్టాండ్ ఏంటి? ఎక్కడైనా చూసారా బీజేపీ పార్టీ ఆందోళన చేయగా? పక్క రాష్ట్రంలో ఉండేటువంటి కేరళ ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి కూడా భూదాన్ భూముల విషయంలో స్పందించారు. కానీ దేశంలో అధికారంలో ఉండేటువంటి బీజేపీ పార్టీ మాత్రము భూదాన్ భూముల విషయంలో స్పందించలే. మనం గమనించాల్సింది ఏంటంటే, బీజేపీ పార్టీ ఎప్పుడూ కూడా ఆకలితో ఉన్నప్పుడు రాదు, ఆకలితో ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి రాదు. అది కేవలము బాగా తిని కూర్చొని ఏం చేయాలని తెలవక ఎవరిని గోకాలి అనేటువంటి పరిస్థితుల్లో మన యువతరం ఉన్నప్పుడు పని పాట లేకుండా కూర్చున్న వాళ్ళ దగ్గరికి మాత్రమే వస్తుంది. వచ్చి వాళ్ళలో ఉండేటువంటి ఒక ఆగ్రహావేశాలను వాళ్ళని కట్టలు తెంచుకోలేలా చేసి జై శ్రీరామ్ అనుకుంటా ముస్లింలు మనకు ఆపోజిట్ అని చెప్పి, క్రిస్టియన్స్ ఈ విధంగా మనల్ని ఆక్రమిస్తున్నారు అని చెప్పి రెచ్చగొట్టడానికి మాత్రమే బీజేపీ పార్టీ ముందుంటుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఆకలితో ఆక్రందనలు చూపిస్తున్న ప్రజల దగ్గరకు మాత్రమే బీజేపీ పార్టీ ఎన్నడూ రాదు. దీనిని గమనించాల్సినది ఓటర్ మహాశయులు. ఎందుకంటే భూదాన్ భూముల్లో 1000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హిందువులు కాదా? నా హిందువులు రోడ్డున పడటానికి కారణమైన రేవంత్ రెడ్డి బయటికి రా, నా హిందువులను ఎందుకు బయట వేసినావు అని అడిగేటువంటి పరిస్థితి లేనటువంటి హిందూయిజం మీదొక హిందూయిజమా? జై భీమ్.